కొంకణి మటన్ కర్రీ తయారు చేద్దామండి. కొంకణి మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే. ఉడికించిన మటన్ 250 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, సోంపు 1 స్పూన్, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, కొత్తిమీర కొద్దిగా, టమాటో ముక్కలు 1 కప్పు. సో కొంకణి మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దామండి. సో మనకి కొంకణి మటన్ కర్రీ కోసం అని నేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మటన్ని ప్రీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఓకే. సో ఈ మటన్ బాయిల్ చేసేటప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకుని ఆ మటన్ వాటర్తో అలా పెట్టుకున్నాం. సో మనకి ఇక్కడ మటన్ అయితే రెడీగా ఉంది. సో మనం ముందుగా ఈ కొంకణి మటన్ కర్రీ కోసం అని స్పైసీ మసాలా ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో దానికోసం అని మనం ప్యాన్ పెట్టుకుందాం. సో దీంట్లో డ్రై రోస్ట్ చేయాలండి ఇంగ్రీడియంట్స్. దీంట్లో మనం కొన్ని ధనియాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి ధనియాలని. ఓకే. సో ధనియాలను అలా లైట్గా వేయించి చిన్న మంట పైన వేయించుకోవాలి. సో ధనియాలు వేగుతున్నాయి కదా, దీంట్లో జీలకర్ర. ఓకే. అంటే ఇది దేనికోసం అని? మసాలా కోసం? ఇది స్పైసీ మసాలా పేస్ట్ అయితే చేస్తాం దీంతో. అలాగే జీలకర్రతో పాటు సోంపు కూడా దీంట్లోనే వేసుకోవాలి. కానీ సోంపు కొంచెం ఎక్కువ వేసారు కదా, స్వీట్నెస్ ఏమైనా రాదా మరి? సోంపుతో ఆ స్వీట్నెస్ ఏం రాదండి. సో మనం మసాలా పేస్ట్ వస్తుంది. సో చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సోంపు యాక్చువల్గా స్వీట్ సోంపు అనేది సెపరేట్. మనం దానికి యాక్చువల్గా ఏంటంటే మౌత్ ఫ్రెషనర్లో చేసినప్పుడు ఆ సోంపు దాంట్లో యాక్చువల్గా ఏంటంటే అది షుగర్తో పాటు కోట వస్తుంది, అది వేరు. ఇది మనకి జస్ట్ నార్మల్ కుకింగ్లో యూస్ చేసే సోంపు ఇది. సో దీనిలో ఎక్కువగా స్వీట్నెస్ అయితే రాదు. ఓకే. ఈ విధంగా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని దీంట్లో మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు వేసా, అలాగే వీటితో పాటు అల్లం కూడా ఇలా చిన్న ముక్క వేసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలండి. ఓకే. సో ఇది మనం మిక్సీ జార్లో తీసుకుందాం. ఓకే. సో చూస్తున్నారు కదా, సోంపు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి బాగా వేయించుకొని మిక్సీ వేసుకోవాలి. సో ఇది చల్లార్చాక మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇది చల్లారేలోగా మనం మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పుడు దీంట్లో మనం నూనె వేసుకోవాలి. సో ఇది నార్మల్ ప్లెయిన్ ఆయిల్ కదా, రెగ్యులర్ ఆయిల్ అండి. సో కొంకణి మటన్ కర్రీలో ఆప్షనల్, మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు, బట్ రెగ్యులర్ ఆయిల్తోనే ఇది మంచి టేస్ట్ అయితే వస్తుంది, స్పైసీ మసాలాలని. ఓకే. సో ఈ విధంగా నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం వేసుకోవాలి. సో ఉల్లిపాయ ముక్కలు వేసి దీన్ని మంచిగా వేగనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా, దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి మనం మసాలా పేస్ట్లో వేస్తాం కాబట్టి ఇంకా ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడిషనల్గా అయితే అవసరం పడదు. ఓకే. సో ఈ కొంకణి మటన్ కర్రీ కోసమని మనం ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా మంచిగా వేగనిస్తున్నాం. సో ఇది కూడా కొంచెం చల్లారింది. సో ఇది మనకి పేస్ట్ కన్సిస్టెన్సీ కోసం కావాలంటే మనం దీన్ని నీళ్ళు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ పేస్ట్లో దీనిలో నేను కలర్ఫుల్ పేస్ట్, అలాగే టేస్ట్ బాగా వస్తుంది, కలర్ఫుల్ రావడం కోసమని దీంట్లో నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను. సో కారం వేసుకోవాలి. లేదంటే కారం వేయనంటే మీరు ఎండుమిరపకాయలు నానబెట్టి కూడా యూస్ చేయొచ్చు. సో కారం కూడా దీంట్లో వేసాను. అలాగే దీంట్లో ఉప్పు కూడా యాడ్ చేస్తాను నేను. ఓకే. సో ఉప్పు వేసాక దీంట్లో కొన్ని నీళ్లు వేసి మనం దీన్ని మెత్తగా పేస్ట్లా మిక్సీ చేసుకుందామండి. ఓకే. సో ఇది కూడా వేగుతున్నట్టుంది, ఒకసారి కలుపుదాం మనం. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు బాగా వేగుతున్నాయి. ఓకే. సో ఈలోగా మనం దీన్ని పేస్ట్ చేసేద్దాం. సో ఈ విధంగా ఇలా పేస్ట్ లా అయితే రెడీ అయిపోయింది. సో మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా బాగా వేగాయి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ని దీంట్లో వేసేస్తామండి. సో ఈ వాటర్ తో పాటు సో మటన్ వేసేసాం. మటన్ వేసాక ఈ మటన్ ఆల్రెడీ ఉడుకుతుంది. సో రెడీగా చేసుకున్న పేస్ట్ని కూడా మనం ఈ స్టేజ్లో యాడ్ చేసేయచ్చు. సో ఈ స్పైసీ పేస్ట్తో మంచి టేస్ట్ అయితే వస్తుంది మనకి ఈ మటన్ కర్రీకి. సో పేస్ట్ వేస్తున్నాను. సో పేస్ట్తో ఈ మసాలా ముద్దతో పాటు మటన్ కూడా బాగా ఉడుకుతుంది మనకి. ఓకే. ఈ విధంగా ఇలా కంప్లీట్గా కొంకణి స్టైల్ మటన్
కర్రీ కోసమని మనం డ్రై రోస్ట్ చేసిన మసాలాలతో పాటు మటన్ ఉడికిస్తున్నాం. దీంట్లో మనం ఇలా గ్రేవీ ఇంకొంచెం టెక్స్చర్ అలాగే మసాలా ఘాట్ని కొంచెం బ్యాలెన్స్ చేయడం కోసమని కొన్ని టమాటా ముక్కలు కూడా మనం యాడ్ చేసుకోవాలి. సో టమాటా ముక్కలు కూడా వేసా. సో మనం ఇంకా టేస్ట్ కోసం లైట్గా అలా పాపీ సీడ్స్, ఎండు కొబ్బరి వేసుకోవచ్చా? గసగసాలు కొబ్బరి వేయొచ్చండి, కాకపోతే ఈ పర్టికులర్ రెసిపీలో అయితే అవి యాడ్ అవ్వు. సో అదేంటంటే మనం ఎన్ని అడిషనల్గా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే అది టేస్ట్ అనేది డిఫరెంట్గా మారిపోతుంది. సో మనం పర్టికులర్గా కొంకణి మటన్ కర్రీ చేస్తున్నాం కాబట్టి మనకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం వేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం పసుపు అయితే పడుతుంది. మనం మటన్ ఉడికించినప్పుడు వేసాం, అయినప్పటికీ ఇంకొద్దిగా పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. సో వేసాక అలాగే రుచికి తగినట్టుగా మనం ఉప్పు మసాలాలో వేసాం, అయినప్పటికీ కొంచెం ఉప్పు అయితే ఇంకా పడుతుందని నాకు తెలుస్తుంది. ఓకే, ఉప్పును అలా మరి కొద్దిగా బ్యాలెన్స్ చేయడం కోసం వేస్తున్నాను. వీటిని ఇలా వేసి మనం దీన్ని మూత పెట్టి సాఫ్ట్, అంటే మటన్ ఆల్రెడీ మనం ముందుగా ప్రీ కుక్ చేసుకున్నాం, అయినప్పటికీ ఈ మసాలాలు కూడా బాగా ఉడకాలి. మసాలాలు మటన్ జ్యూసెస్ అన్నీ మిక్స్ అయ్యి మంచి టేస్ట్ రావాలి. సో మనం కాసేపు దీన్ని ఇలా చిన్న మంట పెట్టి ఉడకనిద్దామండి. మూత పెట్టండి. సో చూస్తున్నారు కదా, కాసేపు మూత పెట్టి ఉడికించుకుందాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో ఒక్కసారి చూద్దాం. సో షెఫ్ మరి మూత తీసి చూసేద్దామా? యా, సో మనకి ఇలా చాలా బాగా ఉడికినట్టు అనిపిస్తుంది. అండ్ మంచి గ్రేవీ అయితే వచ్చింది అండ్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో ఈ కొంకణి మటన్ కర్రీ స్పైసీగా ఉండబోతుంది. ఓకే, సో ఆల్రెడీ మనం మటన్ ని ప్రీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉడకడానికి కూడా అంత ఎక్కువ టైం పట్టలేదు. సో మసాలాలతో పాటు కాసేపు ఉడికితే సరిపోద్ది అనమాట. ఓకే, సో ఇలా కాకుండా మీరు డైరెక్ట్ గా కుక్ చేస్తామంటే ఈ మటన్ ని మీరు అలా కూడా చేయొచ్చు, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. కుక్కర్ లో చేసుకోవచ్చా? అంటే మటన్ రాగా మిక్స్ చేస్తే అప్పుడు ఈ స్టేజ్ లో తీసి మళ్ళీ కుక్కర్ లో మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే ఓకే, సో ముందు చేసినా వెనక్కి చేసినా ఏది చేసినా ఫైనల్లీ మటన్ అయితే సాఫ్ట్గా ఉడకాలి. సో అప్పుడే మీరు ఈ మటన్ కర్రీని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, కీమాతో చేసుకోవచ్చా మనం ఇలా? కీమాతో ఈ మటన్ అంటే కొంకణి స్టైల్లో చేయొచ్చండి. సో కీమాతో చేసినప్పుడు అయితే ప్రీ బాయిల్ చేయకుండా డైరెక్ట్గానే కుక్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా ఇలా చేసిన తర్వాత దీనిలో ఇంకొంచెం మనం అడిషనల్గా టేస్ట్ కోసం అరోమా కోసం అలా కొత్తిమీర వేసేసుకుందాం. మన కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం అండి. ఓకే, వేడి వేడిగా మనకి కొంకణి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. యా, నౌ ఇట్స్ టైమ్ టు సర్వ్. యా, ఎగ్జాక్ట్లీ అండి. సో మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనకి దేంట్లో బాగుంటుందండి? సో ఇది మనకి అంటే చపాతీలు పులావ్స్ చేసేటప్పుడు సో దాంతో మంచి కాంబినేషన్ అండి. సో మంచి కర్రీ అయితే అని చెప్పొచ్చు. మటన్ లవర్స్ స్పెషల్లీ ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది మంచి ఆప్షన్. స్పైసీ మటన్ రెండు ఇష్టంగా తినే వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇది. ఓకే ఓకే, కొంకణి మటన్ కర్రీకి కావలసిన పదార్థాలు: మటన్ 250 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, సోంపు 1 స్పూను, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, కొత్తిమీర కొద్దిగా, టమాటో ముక్కలు 1 కప్పు. కొంకణి మటన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర, సోంపు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని కారం, ఉప్పు, నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక అదే పాన్ లో నూనె వేసి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక పచ్చిమిరపకాయలు, అలాగే ఉడికించి పెట్టుకున్న మటన్, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమం వేసి బాగా కలుపుకొని కొన్ని టమాటో ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. మసాలా మిశ్రమంలో మటన్ బాగా ఉడికాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కొంకణి మటన్ కర్రీ రెడీ.